we have a responsibility of, sharing the challenges with the people are facing in our country. మన దేశములో ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్ల విషయములో దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన బాధ్యత సంఘము మీద ఉన్నది. Purim reminds us of a sacred duty to care for those who are in need. పూరిము ఏం చేస్తుందంటే మనందరి మీద రహస్యమైన ఒక విధి, ఒక పని, ఒక ఉద్యోగం మనకు అప్పగించబడింది. అదేంటంటే శ్రమలో ఉన్నటువంటి మరణ సంకటాల్లో ఉన్న ప్రజల కోసం శ్రద్ధ వహించి విజ్ఞాపన చేయాలి. Listen, my God has given you all this capabilities as an apostle, as a prophet, as a teacher and evangelist. అపోస్తలులైతే అపోస్తలుగాను, బోధకుడైతే ఉపదేశకుడుగాను, కాపరైతే కాపరిగాను దేవుడు సామర్థ్యం ఇవ్వడానికి కారణం ఏంటి? That our responsibility to equip people to fulfill His plan and purpose. ఓ బాధ్యత ఏంటి? ఆ బాధ్యత అంటే తన ప్రజలు వారి సంకల్పమును నెరవేర్చునట్లుగా సిద్ధం చేయటానికే